ఈరోజు రశ్మితోలో జియాగూడ స్ట్రీట్ నెంబర్ 9 నుంచి మనం అతి పురాతనమైన ప్రసిద్ధి చెందిన మహిమాన్వితమైన దేవాలయానికి వెళ్తున్నామండి. జై చండి. అందరికీ నమస్కారం అండి. రశ్మితో ఛానల్కు స్వాగతం. ఈరోజు మన రశ్మితోలో 400 సంవత్సరాల పురాతనమైన చరిత్ర కలిగిన ముచుకుందా నది అని పిలువబడే ఇప్పటి మూసీ నది ఒడ్డున భూనీలా సమేత రంగనాథుడు కొలువై ఉన్నాడు. కాస్త చరిత్రలోకి తొంగి చూస్తే కుతుబ్ షాహీ రాజవంశ పాలనలో ఈ ప్రాంతాన్ని షౌకర్ కార్వాన్ అని పిలిచేవారు. శ్రీరంగం నుంచి విచ్చేసిన రామానుజ జియర్ గారికి అప్పటి ప్రభుత్వం 2.5 ఎకరాల స్థలాన్ని కేటాయించిందంట. జియర్ గారు తమతో తెచ్చుకున్న రంగనాథుడి అర్చనలకు కైంకర్యాలకు ఎటువంటి లోటు జరగకూడదని ఇక్కడ రంగనాథుణ్ణి, భూనీలా సమేత రంగనాథుణ్ణి ఇక్కడ ప్రతిష్ఠించి విష్ణు ఆరాధన నిర్వహించేవారు. కాబట్టి ఈ ప్రాంతాన్ని జియర్గూడగా పిలిచేవారు. కాలక్రమేణా జియాగూడగా మారిపోయింది. 3 అంతస్తుల రాజగోపురం పలకరిస్తూ ఎంతో అందంగా మనకు దర్శనమిస్తుంది. ఈ ఆలయం ద్రావిడ శైలిలో నిర్మించారు. రాతి గడపలతో ఎత్తైన దృఢమైన పొడుగాటి చెక్క తలుపులు ఆలయం యొక్క పురాతన తత్వాన్ని చెప్పకనే చెప్తున్నాయి కదండి. ఆలయ గోడలపై దశావతారాలు ఎంతో మనోహరంగా ఉంటాయండి. ధ్వజస్తంభం ముందు బలిపీఠం, ధ్వజస్తంభం చుట్టూ శంకుచక్రాలతో ఎత్తైన నిటారుగా పంచలోహాలతో ఉన్న ధ్వజస్తంభం మనకు దర్శనమిస్తుంది. ధ్వజస్తంభం దర్శనం చేసుకుని లోపలికి వెళ్దామా మరి? ఒక్క క్షణమండి. బంగారుపు వర్ణంలో ఉన్న దశావతారాలు భక్తుల చూపులలో బందీలవుతున్నాయి కదండి. తప్పక అవుతాయి మరి. ఎంత మనోహరంగా ఉన్నాయండి ఈ దశావతారపు చిత్రాలు. శ్రీమన్నారాయణ. కావేరీ విరజాసేయం వైకుంఠం రంగమందిరం ప్రవాసుదేవో రంగేశం ప్రత్యక్షం పరమం పదం. శ్రీ రంగనాథ పరబ్రహ్మణే నమః. నంగనూర్ పీఠంలో శ్రీ వైష్ణవ సాంప్రదాయం తెలిసిన పూజారులు అందుబాటులో లేకపోవడం వల్ల శ్రీరంగంలోని వనమలయ పీఠం నుండి పూజారులు క్రమం తప్పకుండా స్వామివారి ఆరాధన కోసం ఇక్కడకు వచ్చేవారట. స్వామివారి వాహనమైన గరుత్మంతుల వారిని దర్శించుకుందాం. యా దేవీ సర్వభూతేషు కాంతిరూపేణ సంస్థితా, యా దేవీ సర్వభూతేషు లక్ష్మీరూపేణ సంస్థితా, నమస్తస్యై 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 నమో నమః. శ్రీ మహాలక్ష్మీదేవ్యై నమః. అమ్మవారిని దర్శించుకుని ఒక ప్రదక్షిణ చేసి అయ్యవారిని కూడా దర్శించుకుందాం. ధనుర్మాసం 4 రోజులు అమ్మ నిష్టతో గోదావ్రతము ఆచరించి తిరుప్పావై పఠిస్తూ తానే స్వామిని తలంచి అద్దములో చూడగా తన ప్రతిబింబము సాక్షాత్తు రంగనాథుల వారిగా దర్శనమిచ్చిన చిత్రం ఎంతో మనోహరంగా ఉంది కదండి. ఈ ఆలయం మొదట్లో సాధారణ ఆరాధనలో తెన్కలై సాంప్రదాయాన్ని అనుసరిస్తూ ఉండేది. తరువాత వైష్ణవ చినజీయర్ స్వామి వారి ఆదేశం ప్రకారం ప్రత్యేకమైన వనమలై సాంప్రదాయానికి మారారట. శృంగరం కుటుంబానికి చెందిన అర్చక స్వాముల వారే ఈ ఆలయంలో వంశపారపర్యంగా అర్చకత్వాన్ని నిర్వహిస్తున్నారు. వైష్ణవ మత ప్రచారానికి ఎంతగానో కృషి చేసిన ఆళ్వార్లను దర్శించుకుందామా? అర్చక స్వామివారు వంశీ గారు ఆలయం గురించి ఈ విధంగా వివరిస్తున్నారు. ఇది భాగ్యనగరంలో చారిత్రాత్మకమైనటువంటి ఆలయం. శ్రీ రంగనాథ స్వామి వారి ఆలయం 400 సంవత్సరాల క్రితం వాడమామలై పీఠం వారు ప్రతిష్ఠించినటువంటి ఈ ఆలయంలో భూనీలా సమేత రంగనాథ స్వామి వారు శేషశయనంపై శయనించి భక్తులను ముగ్ధులను చేస్తూ ఉంటారు. స్వామివారి ద్వారానికి ద్వారపాలకులైన జయ విజయులను ముందుగా దర్శించుకుని గర్భాలయంలో ఉన్న రంగనాథుడు
భూనీలా సమేత రంగనాథ స్వామిని దర్శించుకుందాం. గర్భాలయంలో శేషశయనంపై శయనిస్తూ చిద్విలాసంగా అమ్మతో కలిసి మనకు దర్శనమిస్తారు. భూనీలా సమేత రంగనాథుడు శ్రీరంగంలోని రంగనాథుడి మూర్తిలా మనకు తలపిస్తూ ఉంటుంది. గర్భాలయంలో స్వామివారి ఉత్సవమూర్తులను కూడా మనం దర్శించుకోవచ్చు. శ్రీకాంతాయ కళ్యాణనిధయే నిర్ధయేర్ధినాం శ్రీ వెంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం. శ్రీమతే రమ్యజామాతృమునీంద్రాయ మహాత్మనే శ్రీరంగవాసినే భూయాత్ నిత్యశ్రీ నిత్యమంగళం. మరి ఈ యొక్క ఆలయ విశిష్టత ఏమిటంటే ధనుర్మాసం గోదా రంగనాథ స్వామి కళ్యాణము, వైకుంఠ ఏకాదశి ఈ యొక్క ఆలయంలో జరిగేటటువంటి వైభవమైనటువంటి ఉత్సవము. అంతేగాక మనకు మేలో బ్రహ్మోత్సవాలు కూడా చేస్తాము, రథోత్సవం ఉంటుంది. ప్రతినిత్యము జరిగేటటువంటి కార్యక్రమాలు స్వామికి తిరువారాధన పాంచరాత్ర ఆగమం ప్రకారం జరుగుతుంది. లక్ష్మీ తయారుకి ప్రతి శుక్రవారము క్షీరాభిషేచనం జరుగుతుంది. సన్నికృష్టే కాం నిష్కృతిం రంగపదే కరోషే శివత్తాంగుతః శ్రీమాన్ యజసే మేస్తు భూజసే సుమదే. స్వామివారి దర్శనమయ్యాక కమ్మకమ్మని దద్యోజనం, తీయని పాయసాన్నం మాకు ప్రసాదంగా ఇచ్చారండి. అద్భుతమైన రుచి కలిగిన స్వామివారి దయ కలిగిన ప్రసాదాన్ని భుజించాక మనం హనుమయ్యను కూడా దర్శించుకుందాం. భూనీలా సమేత రంగనాథ స్వామి ఆలయానికి క్షేత్రపాలకుడు ఇంకెవరో కాదండి, మన హనుమయ్య. హనుమయ్యను మనసారా దర్శించుకుని జై శ్రీరామ్ జై హనుమాన్ అనుకుంటూ ఆలయ ప్రాంగణమంతా ఒకసారి పరిశీలిద్దాం. సంతానము వివాహం కానటువంటి స్త్రీలకు 16 శుక్రవారములు సంకల్పించి అమ్మవారికి అభిషేకము, వడిబియ్యము, నూతన వస్త్రాలంకరణ ఆచరించినట్లయితే వారికి సంతానం వివాహం జరుగుతుందని ప్రతీతి. జై శ్రీమన్నారాయణ. హనుమంతుడి ఆలయం పక్కనే నవగ్రహ మండపం కూడా ఉందండి. నవగ్రహాలను దర్శించుకుందాం. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః అని నవగ్రహాలకు మనం ప్రదర్శన చేద్దాం. ఈ ఆలయ ప్రాంగణమంతా ఆధునీకరిస్తున్నారండి. నేలపై చలువరాతి బండ్లను పరుస్తున్నారు. భవిష్యత్తులో ఈ ఆలయం ఎంతో అందంగా తీర్చిదిద్దబడుతుంది అనడంలో సందేహమే లేదండి. ఆలయ నిర్మాణానికి, అభివృద్ధికి మీరు ఏదైనా సహాయం చేయదలుచుకుంటే అర్చకుల వంశీ గారిని సంప్రదించవచ్చండి. జియాగూడ రంగనాథ స్వామి వారి దేవాలయం, పురాణాపూర్. థ్యాంక్ యూ అండి. జై శ్రీమన్నారాయణ. ఈ ఆలయంలో భక్తుల యొక్క అపారమైన విశ్వాసం అండి. 16 శుక్రవారాలు అమ్మను దర్శించి అభిషేకం చేయించుకుని అమ్మకు ఒడిబియ్యం ఇస్తే వారికి వివాహం కాని వారికి వివాహం, సంతానం లేని వారికి సంతానం కలిగి తీరుతుందిటండి. जय श्री नारायण। ये मंदिर हमारे लिए बहुत ज़्यादा ख़ास है क्योंकि हम लोग यहाँ पे बचपन से ही आते हैं। ये मंदिर से हमारा लगाव बहुत ज़्यादा है। हम लोग यहाँ पे बहुत ज़्यादा सेवा जो भी मिली हम लोग करते हैं
और यहाँ पे वैकुंठ एकादशी बहुत ज़्यादा अच्छा होता है। इसके लिए कुछ शब्द ही नहीं है हमारे पास, का कुछ स्पेशल बोले जैसा नहीं है। मंदिर अपने आप में ही स्पेशल है। जय श्रीमన్నారాయణ। जय श्रीमన్నారాయణ। जय श्रीमన్నారాయణ। ధనుర్మాసం నెల రోజులు తిరుప్పావై సేవలు, భోగి పండుగ రోజు గోదా కళ్యాణం, సంక్రాంతి అయిన 5వ రోజు అమ్మవారికి ముత్తైదువులు పసుపు కుంకుమ ఇచ్చి అత్తవారింటికి పంపిస్తారు. ఇలాంటి ఉత్సవాలు ఎంతో రంగరంగ వైభవంగా జరుగుతాయి ఇక్కడ. ఈ ఆలయంలో మరొక ప్రత్యేకత కూడా ఉందండి. ముక్కోటి ఏకాదశి రోజున ఆ వైకుంఠనాథుడైన శ్రీరంగనాథుడి ఆలయం అంతా పూలతో, రకరకాల పళ్ళతో ఎంతో అద్భుతంగా అలంకరిస్తారండి. ఈ అలంకరణ, ఈ స్వామి వైభవం చూడడానికి భక్తులు సుదూర ప్రాంతాల నుంచి వచ్చి స్వామిని దర్శించుకుంటారు. మూఢులమైన మనల్ని ఉద్ధరించడానికి, అపారమైన కరుణా కటాక్షాలను మనపై కురిపించాలని రామానుజీయర్ గారు ప్రతిష్టాపించిన శ్రీ రంగనాథ భూనీలా సమేత రంగనాథ స్వామిని దర్శించుకుని సకల అభీష్టాలు తీరుతాయని ఇక్కడ భక్తుల యొక్క ప్రగాఢ విశ్వాసం. మీరు కూడా ఈ ఆలయాన్ని దర్శించుకుని ధన్యులవుతారని తలుస్తూ మళ్ళీ మరొక ఆలయ విశేషాలతో మీ ముందుకు వస్తానండి. మీ రశ్మితో. జై చండీ, జై జై చండీ.